Good morning, guys. హలో. మా వాయిస్ వినబడుతుందా? హలో. వినిపిస్తుంది సార్. ఓకే. సో, చూడండి. లాస్ట్ క్లాసెస్‌లో మనము ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. టుడే క్లాస్‌లో వచ్చేసి గోడౌన్స్, మల్టిపుల్ గోడౌన్స్ ఉంటే మనము స్టాక్‌ని ఏ విధంగా ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఆ ప్రాసెస్ ఎలా అనేది టుడే క్లాస్‌లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ పర్చేజ్ చేసేటప్పుడే మన గోడౌన్‌లో స్టాక్‌ని స్టోర్ చేసుకుంటాం. ఆ గోడౌన్ నుంచి వేరొక గోడౌన్‌కి స్టాక్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఎలా? ఫైనల్‌గా ఏ గోడౌన్‌లో ఎంత స్టాక్ ఉంది అనేది మనం చెక్ చేయాలి. ఇది కూడా ఎలా అనేది చూద్దాం. ఓకే. సో, ఇప్పుడు మల్టిపుల్ బ్రాంచెస్ అంటారు, లొకేషన్స్ అంటారు, లేదంటే గోడౌన్స్ అంటారు. ఎలా అన్నా కూడా మీనింగ్ అయితే ఒకటే వస్తుంది. ఓకే. సో, ఏ విధంగా మెయింటైన్ చేయాలి? ఇది కూడా ఇన్వెంటరీనే. మనం టాలీ ప్రైమ్ 6.0లో ఎలా మెయింటైన్ చేయాలనేది డిస్కషన్ చేద్దాం. ఓకే. సో, టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేశాను. క్రియేట్ కంపెనీ, మోడల్, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్‌లో మెయింటైన్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జీఎస్టీ కామన్ 37, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. క్రియేట్‌లోకి వెళ్ళండి. లెడ్జెస్‌లోకి వెళ్ళండి. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్స్, సాఫ్ట్ కంప్యూటర్, సన్రీ క్రియేటర్స్, తర్వాత ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్, సి ఫర్నిచర్ షాప్, సన్రీ క్రియేటర్స్, ఎస్బీఐ బ్యాంక్, తర్వాత ట్రావెలింగ్ బిజినెస్. ఎస్కేప్. తర్వాత స్టాక్ ఐటమ్స్ లైక్ హార్డ్ డిస్క్, టు సి, ఇన్వాయిస్ నెంబర్స్, ఎస్ఎస్ఆర్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేయండి. మీరు అక్కడ ఉన్నట్టు తీసుకోండి. 18%. మానిటర్, మాస్టర్, సర్ఫ్, కీబోర్డ్, ఓకే. ఇదన్నీ ఎలా చేయాలో మీకు తెలుసు. ఎస్కేప్. నెక్స్ట్ గోడౌన్ చూడండి. దీన్ని సెలెక్ట్ చేయాలి. పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ రా మెటీరియల్ గోడౌన్, జిఎస్టీ 18%. మెటీరియల్
తర్వాత థర్డ్ వన్, ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. Receipt capital. So 12 lakhs. తర్వాత పర్చేస్ పర్సనల్ ఇక్కడ రిసౌండ్. పర్చేస్ ఇవ్వండి, రా మెటీరియల్ గోల్డ్లోనే స్టోర్ చేసుకుంటున్నారు. 100, 2300. నెక్స్ట్ రిటర్న్ 50, 3500. అవసరతలను 100, 3700. అవసర పీపుల్ 100, 5700. Gold, raw material 50, 500. 75, 2000. To see CGST, duties and taxes, GST, CGST, GST, duties and taxes, GST. ఇప్పుడు రా మెటీరియల్ గోడౌన్ నుంచి అసెంబ్లీ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అదర్ వచ్చర్స్ స్టాక్ జనరల్. సో సోర్స్, కన్జంప్షన్, ప్రొడక్షన్, డెస్టినేషన్. ప్రాసెసర్ అతను ఏ గోడౌన్లో స్టాక్ ఉంది, రా మెటీరియల్ ఉంది. 100లో 25 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. పర్చేజ్ చేసిన డేటా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. హార్డ్ డిస్క్ మానిటర్ 50, కీబోర్డ్ 20, ర్యామ్ 25. సో ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఇచ్చినట్టుగా యాజ్ ఇట్ ఈస్ ఈ పక్క కూడా ఇవ్వాలి. ప్రాసెసర్ అతను ఇక్కడ అసెంబ్లీ గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో 25 50, మానిటర్, కీబోర్డ్  ఇలా ఎంటర్ చేయాలి. డేటాని ఇలా ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత 7, ఫర్నిచర్ 20,000. సో క్యాష్ డిపాజిట్ 2 lakhs. ట్రావెల్ ఎక్స్పెన్స్ 5,000. జాయిన్ చేస్తాం. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టైప్ ఫన్, నెట్ లాస్ 5,000. ఒక సమరీ, లెఫ్ట్ వన్ కాన్ఫిగర్,
సో గూడ్స్ అవుట్వర్డ్స్, ఇన్వర్స్ ఎస్. సో ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇలా. డాష్బోర్డ్, రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, పేమెంట్, కంట్రోల్. ఈ విధంగా గోడౌన్స్ లోకి డేటాని మల్టిపుల్ గోడౌన్స్ లో ఉన్నప్పుడు ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్కి డేటాని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. స్టాక్ సఫరీ, ఆల్ట్ F1 చూడండి. హార్డ్ డిస్క్ లో హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేస్తాం. అసెంబ్లింగ్ లో 50 ఉన్నాయి, రా మెటీరియల్ 50 ఉన్నాయి. కీబోర్డ్ 50 పర్చేజ్ చేసాం. అసెంబ్లింగ్ లో 20 ఉన్నాయి, కీబోర్డ్ లో రా మెటీరియల్ 30 ఉన్నాయి. మానిటర్ 50 పర్చేజ్ చేస్తుంటే 50 ట్రాన్స్ఫర్ చేసాం. ప్రాసెసర్ అతను 100 పర్చేజ్ చేసాం. అసెంబ్లీ 25 ఉన్నాయి, రా మెటీరియల్ 75 ఉన్నాయి. ఇలా స్టాక్ ఉంటుంది అనమాట. ఈ విధంగా టాలీ ప్రైమ్ 6.0లో స్టాక్ ఏ విధంగా ఒక గోడౌన్ నుంచి మరో గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మనం క్లియర్ గా డిస్కస్ చేసాం. ఓకే, ఇది గోడౌన్స్ ట్రాన్స్ఫర్మేషన్ డేటా. ఓకే, నెక్స్ట్